హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ మధ్య కాలంలో ఈ పాండమిక్ టైంలో చాలామంది జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా అండ్ ఇంకా ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు కూడా యోగా అందరూ యోగా వెంటబడ్డారు. అంటే ఈ యోగా వల్ల సర్వ రోగాలు కూడా నయం చేసుకోవచ్చు. అసలు నిజంగా మరి ఈ యోగా అంటే ఏంది? యోగా వల్ల ఎలాంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు? నిజంగా ఈ యోగా అనేది అసలు మనిషి యొక్క జీవితంలోకి ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ శ్రీధర్ గారు అండ్ ఈ మధ్య కాలంలో ఎన్నో కార్యక్రమాలు యోగా కార్యక్రమాలు చాలా చేపట్టారు. మరి అడ్వకేట్ శ్రీధర్ గారు మరి సడన్గా యోగా వైపు ఎందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు? అంటే అందరినీ ఎందుకు యోగా విషయంలో ఎందుకు అంటే గైడ్ చేస్తున్నాడు? మరి ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఒక్కసారిగా మీ అంటే రెండో అవతారం ఎత్తారు. మరి ఏంటి సడన్గా అంటే అడ్వకేట్గా డివోషనల్గా ఉన్న మీరు ఈ యోగా అంటే హెల్త్ కాన్షియస్ అంటే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలన్నీ మీరు పాండమిక్ టైంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు. చాలా సోషల్ మీడియా ఛానల్స్ కూడా కవర్ చేశాయి అండ్ మీరు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేశారు. అసలు ఏంటి యోగా గురించి అంటే జనాలకు అంటే తెలియపరచడానికి ఎందుకు మీ ముందుగా ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ముందు నుంచి మీకు ఆలోచన ఉండేదా? అసలు ఏంటి? శ్రీమతి రామానుజ, అసలు యోగా అనేది అదేదో నేను ఏదో కనిపెట్టింది కాదు. పతంజలి మహర్షి ప్రేరితమైన యోగ సూత్రాలు అనే గ్రంథం యోగాకి ఒక విధమైన అంటే శాస్త్రీయమైన విధంగా విధి విధానంలో యోగా అనుశాసన అనే ఒక సూత్రం ద్వారా యోగా చిత్తవృత్తి నిరోధ అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది యోగా అనే పదానికి ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే అది నేను కనిపెట్టడము ఇంకోరు కనిపెట్టడము అని ఓన్ చేసుకోవడానికి మనకి అసలు ఛాన్సే ఉంటుంది. యోగా అనే పదము యుజ్ అనే ధాతువు నుంచి ఉత్పన్నమైంది. అది మొదటి మాట. యుజ్ అంటే ఏమిటి? ఒక కలయిక. ఏమిటి ఆ కలయిక? ఆత్మ నుంచి పరమాత్మని కలుసుకునేది ఒక కలయిక, ఒక అన్వేషణ. అంటే శరీరం నుంచి మనసు, మనసు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి చిత్తము, చిత్తం నుంచి అహంకారము, అహంకారం నుంచి ఆత్మ సాక్షాత్కారము, ఆపై మెట్టు భగవత్ సాక్షాత్కారం. ఈ యొక్క సంబంధ బాంధవ్యాలను ఒక శాస్త్రీయమైన పరంగా తెలియజేసేది యోగ శాస్త్రం. దీంట్లో అంటే కేవలము ఒక ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ఇది ఆత్మ పరమాత్మ సంబంధాన్ని మాత్రమే తెలియజేస్తుంది. ఒక భౌతిక దృష్టిలో చూస్తే, శారీరకపరమైన సంబంధంలో చూస్తే ఆసనం ఎలా వేయాలి, ఆసనం వేసేటప్పుడు మనసు ఆసనం మీద ఎలా కేంద్రీకరించాలి, కేంద్రీకరిస్తున్న మనసు ఎలా శ్వాసను తీసుకోవాలి, శ్వాసని ఎలా వదలాలి, ఆ తర్వాత వచ్చే ఒక స్థితి ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా కలిగి అంటే బాహ్యపరమైన వస్తువు విషయాల నుంచి వదిలి మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టుగా అంతర్గతంగా అంతర్లీని ఉన్న ఒక విషయాన్ని చూడడం, అన్వేషణ ఎలా చేయాలి, ఆ తర్వాత ఒక విధమైన ఒక స్థితిలో ఎలా ధారణ చేయాలి. సహస్రావధానం అంటారు. ధారణ శక్తి ఎలా మనకంటే ఆ గ్లిమ్స్ ఆఫ్ రియాలిటీ ఎలా తెలుసు. తర్వాత వచ్చే స్థితి ఒక మమైకమైన స్థితి, ధ్యానం. ఆ ధ్యానంలో మనం దేని గురించి అయితే మన దృష్టిని కేంద్రీకరించామో ఆ దృష్టిలో కనిపిస్తున్న వస్తువు మీద మనసును లగ్నం చేయడం. ఆ లగ్నం చేసిన తర్వాత ఆ యొక్క వస్తువుతోని లయమైపోవడం సమాధి. ఇది అష్టాంగ యోగ విధానంలో పతంజలి మహర్షి సుస్పష్టంగా తెలియజేశారు. అతను ఈ పతంజలి మహర్షి ఎవరు అంటే అతడు వ్యాకరణ పాణిని మహర్షి అని చెప్పి
సంస్కృతం లోపల అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రచించినారు. సంస్కృతంకున్న ఈ అష్టాధ్యాయి గ్రంథానికి వ్యాకరణం రాసిన, అంటే భాష్యం రాసిన వారు, మహాభాష్యం అనే గ్రంథాన్ని రచించిన వారు ఈ పతంజలి. పతంజలి అంటే చాలా లోతైన వ్యవహారాలు చెప్పువారు. అలాగే ఈ పతంజలి యోగ సూత్రములు అనే గ్రంథములను కూడా రచించి 196 సూత్రములను మానవాళికి అందించిన. ఈనాడు ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా ఉన్నదాన్ని మీరు మొదలు ప్రారంభించినప్పుడు జిమ్లో నుంచి ట్రిమ్ అవ్వడానికి యోగాకు వచ్చినారని ఏదో పదప్రయోగం. జిమ్నాస్టిక్స్కిను యోగాకి ఒక తేడా ఉంది. జిమ్నాస్టిక్స్లో ఏమిటి, ఒక 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 పద్ధతి లోపల మనం ఎగురుతాం, దూకుతాం, లేకపోతే శ్వాసను ఎలా తీసుకుంటాం, శరీరాన్ని వివిధ భంగిమ లోపల పిల్లిముక్కలేయడం, దూకడం, ఇవన్నీ కూడా జిమ్నాస్టిక్స్లో అంటారు. అంటే ఒక తెలియని స్పీడ్ దాంట్లో ఉంది, ఒక గతిశీలత ఉంది జిమ్నాస్టిక్స్లో. కానీ యోగాలో ఒక తెలియని పొందిక ఉంది, తెలియని అందం ఉంది. ప్రతిదాని మీద నిగ్రహానుచిత్తంతో చేసేదే యోగా. కాబట్టి జిమ్నాస్టిక్కి యోగాకి ఒక చాలా పెద్ద విషయం ఉంది. ఈ మధ్య మనం చూస్తున్నాం డ్యాన్స్ అని చెప్పి ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ లోపల డ్యాన్స్ చూద్దాము అనుకుంటాం. డ్యాన్స్ లోపల ఏముంది, ఎక్కడ హస్తం వెళ్తుంది అక్కడ దృష్టి వెళ్ళాలి, దృష్టి వెళ్ళిన చోటుకి భావం వెళ్తుంది, ఆ భావం వల్ల రసం ఉత్పన్నమవుతుంది. మరి ఈనాడు మనం చూస్తున్న విషయాల లోపల ఏమవుతుందంటే అది నాట్యం అనడం, నాట్యశాస్త్రం ప్రకారం ఉన్న క్లాసికల్ టచ్ కంటే కూడా ఒక జిమ్నాస్టిక్స్ ఎంట్రీ అయింది. సో ఇట్ కెనాట్ బి స్ట్రిక్ట్లీ కాల్డ్ యాజ్ డ్యాన్స్. అదేవిధంగా ఈ అధునాతన సమాజంలో జరుగుతున్న యోగా ఏదైతే చిత్ర విచిత్ర విన్యాసాలతో, ఒక్కొక్క వివిధ నామభంగిమలతో చూపిస్తున్నది, అది కూడా వారికున్న స్వవిజ్ఞానం ద్వారా, లేకపోతే ఒక క్రియేటివ్ ఎగ్జిజెన్సీస్, అంటే మేము ఇతరుల కంటే గొప్పవారు అని చూపించుకోవడానికి ప్రదర్శనాపరమైన ఒక భావమే ఉంటుంది. కానీ సశాస్త్రీయమైన గ్రంథ రూపంలో ఉన్న విధంగా మనం తీసుకోలేము. దాంట్లో కొన్ని జరగకూడని, జరగడానికి ఆస్కారం ఉన్న కొన్ని చిన్న తప్పిదమైన భంగిమల ద్వారా, భంగిమ అంటే ఇక్కడ పోస్చర్ ద్వారా నష్టం కూడా జరిగే ఆస్కారం ఉంది. ఇప్పుడు మన రాజ్యాంగం ఉందనుకోండి, రాజ్యాంగంలో ఉన్న ఏదైతే దానిలో చెప్పబడిన అధికరణను మించి ఇంకోటి ఉండడానికి వీల్లేదు. ఉంటే రాజ్యాంగం ఉండాలి, జరుగుతున్న విషయం దానికి అనుగుణంగా ఉండాలి. కాబట్టి గ్రంథసారంలో చెప్పిన విషయాలను మనము చూసి తెలుసుకొని ధరించి బోధించి సర్వులకి ఒక మంచి చేసే విధంగా, కేవలం శారీరక పరమైన ఒక ఉన్నతికే కాకుండా మానసికమైన నిగ్రహం, బుద్ధి యొక్క నిశ్చలత్వం, తర్వాత ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకుంటే ఒక ఆధ్యాత్మిక విషయ చింతనమే యోగా. మీరు ఇంకో ప్రశ్న కూడా వేశారు, మరి నేనేదో ఆధ్యాత్మికంగా ఉండేసి ఏదో యోగాని పాపులర్ చేయడానికి చేస్తాను. నేను ఏం చేయలేదు. టు బి వెరీ ఫ్రాంక్ అండ్ వెరీ క్లియర్ అండ్ టు బి హానెస్ట్, యోగాని ఎందరెందరో మహానుభావులు, పెద్ద పెద్ద మహర్షులు, అయ్యంగార్ స్వామి అని వారు ప్రాణాయామం మీద పుస్తకాలు, ఎన్నెన్నో పుస్తకాలు, అలాగే రమా జాయిష్ అని చెప్పి వారు, రిషి రామ అని, అలాగే మన బాగా పాపులర్ చేసిన వాళ్ళ లోపల బాబా రామ్దేవ్, అలాగే శివానంద యోగా వారు, మహానుమహా సద్గురు జగ్గి వసుదేవ్, అలాగే శ్రీ శ్రీ రవిశంకర్, ఎందరెందరో వారికి తోసిన విధానంలో యోగ శాస్త్రము యొక్క స్వరూపం వారికి నచ్చిన విధంగానూ ఏదో ఒక విధంగా పాపులర్ చేసిన
ఈ అధునాతన సమాజంలో పాపులర్ చేసింది వారు ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకొక ప్రశ్న కూడా మీరు అడిగారు, ఈ మధ్య నేను యోగా నేర్చుకున్నాను కాదు. నేను నా చిన్నతనం నుంచి నేను యోగా ఆసనాలు వేస్తుండేవాడిని, కానీ వృత్తిరీత్యా నేను అడ్వకేట్ అయినాను. నా బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం దాన్ని అంత నిత్యమైన శిక్షణలో నుంచి కొంచెం దూరం అయ్యేసరికి ఆసనాలు మర్చిపోవడం ఇవన్నీ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య ప్రారంభించి దాని యొక్క ఆవశ్యకత ఎంత ఉంది, అది చేయడం వల్ల మన శరీరం ఎంత మంచి స్థితిలో ఉన్నది అనేది తెలుసుకున్నాం. మళ్ళీ పరిశీలన చేయడం జరిగింది. యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటారు. ఇంకోటి, ఈ యోగా అనేది కూడా ఒకప్పుడు మునులు, ఋషులు, అంటే మనం ఎక్కడ పురాతన కాలం అంటే ఆ క్రీస్తు పూర్వం అంటారు, క్రీస్తు పూర్వం ముందు అనేది ఇప్పుడు మన సమాజంలో ఏంటంటే మన క్రీస్తు పూర్వం ముందు కూడా ప్రపంచం ఉంది, ప్రపంచం లేదని కాదు. క్రీస్తు పూర్వం అని ఎందుకు వచ్చిందంటే ఏడి అండ్ బీసీ, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్, సుమారు 2000 అండ్ ఇది ఇప్పుడు ఎంత ఇప్పుడు మనం నడుస్తుంది 21 నడుస్తున్నాం. 20th century అంటే 2000 years అండ్ 21 years ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ మనం ఉన్నాం. బిఫోర్ బర్త్ ఆఫ్ క్రైస్ట్ మనం తీసుకుంటే అంతకుముందు ప్రపంచం లేదా, అది కదా. అంతకుముందు ఒక 300 years ముందర పోతే అలెగ్జాండర్ మన దేశానికి వచ్చారు కదా. అలెగ్జాండర్కి ఆ గురువు ఎవరు? ప్లాటోకి అరిస్టాటిల్ గురువు ఎవరు? ప్లాటోకి గురువు ఎవరు? సోక్రటీస్ ఏం చెప్పారు? నో దై సెల్ఫ్ అని చెప్పి అందరినీ అడిగేవారు. ఈ నో దై సెల్ఫ్ కాన్సెప్టే తర్వాత మనకి క్రిస్టియానిటీలో కనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళారనుకోండి, జంద్ అవస్థ అనే గ్రంథాన్ని రాసిన జొరాస్టర్ అనే అతడు, వారికి జుదాయిజం అంటారు దాన్ని. ఆ జుదాయిజంనే తర్వాత ఒక భాగం వచ్చి యూదులకి అది ఒక గ్రంథమైంది. తర్వాత ఆ ప్రాంతంలోనే మూసా రావడం జరిగింది. 600 బిఫోర్ క్రైస్ట్ ఉన్న సమయం లోపల ఒక గొప్ప ఇద్దరు వీర అండ్ గౌతమ బుద్ధుడు అనేవారు సమకాలీనులు. వారు ఎన్నెన్నో విషయాలను విపాసన అనే మెడిటేషన్ ఉంది కదా, అలాంటిది బౌద్ధం నుంచి రావడం, బౌద్ధంలో హీనయాన, మహాయాన అనే ఇది రావడం, శ్వేతంబర, దిగంబర అని వీరిలో రావడం. ఇది ఒక 600 BC ఆ సమయంలో. ఇంకా ముందర పోయామనుకోండి, హిందూ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోపల హరప్ప, మొహింజదారో ఇత్యాది విషయాలు ఉన్నాయి కదా. అక్కడ ఉన్న త్రవ్వకాల లోపల ఉన్న విషయాల నుంచి మన భారతదేశ చరిత్ర ఇంతే అని, ఇక్కడికి ఈ సమయం లోపల ఎవరో ఆర్యులు వచ్చినారని, మునులు, తాపస్సులు వీళ్ళందరూ లేరు అని, రామాయణం, మహాభారతం ఈ 5,000 సంవత్సరాలు అయ్యిందని మనం హిస్టరీలో చదువుకుంటున్నాం. ఈ హిస్టరీలో ఎంతవరకు చదువుకుంటున్నామంటే ఐఏఎస్ ఆఫీసర్ల ఎగ్జామ్ కూడా ఇదే స్టడీ. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అని ఎప్పుడన్నా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేశామా? ఆలోచించడానికి ఉత్సాహం చూపించామా? కరెక్ట్గా ఇక్కడి నుంచి 5,000 సంవత్సరాలు దాటి 36 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు అక్కడ కౌరవులకిను పాండవులకి యుద్ధం జరిగింది. ఇది ఎందుకు చెబుతున్నాను ఇది? ఆ కురుక్షేత్ర సంగ్రామం లోపల వెలికి వచ్చిన గొప్ప ఆధ్యాత్మిక యోగసారం ఏమిటి? భగవద్గీత అనే ఒక 18 అధ్యాయంలో కూడిన సర్వశాస్త్ర, సర్వ ఉపనిషత్, సర్వ మర్మాలను తెలియజేసి
క్లైబ్యంతో కూడిన అర్జునుడిని, బంధుమోహంలో నువ్వు ఉండకూడదు, ఈ సర్వసృష్టికి మూలకారకుడిని నేను అని తెలియజేస్తూ, నేను చెప్పిన విషయాన్ని నువ్వు తప్పనిసరిగా పాటించవలే అర్జున, యుద్ధ కృతనిశ్చయ అని చెప్పిన భగవద్గీత వీళ్ళందరూ ముందర వచ్చిందా, లేకపోతే భగవద్గీత ముందర వచ్చిందా? భగవద్గీత లోపల ఎన్నెన్నో రహస్యాలను అతను చెప్పాడు. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, కర్మ సన్యాస యోగం, జ్ఞానయోగం, అక్షర పరబ్రహ్మయోగం, అలాగే రాజగుహ్య యోగం, తర్వాత విభూతి విస్తార యోగం, తర్వాత విశ్వరూప సందర్శనం, భక్తి యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం, కొన్ని మాత్రమే చెబుతున్నాను. ఇవన్నీ కూడా ఒక ఫిలాసాఫికల్, అంటే ఒక తత్వపూరితమైన, తత్వగర్భితమైన, భావ వికాసితమైన, పూర్వాచార్యులు, మునులు, మౌనులు, తాపసప్పనులు, విద్యాధికులు భగవంతుణ్ణి దర్శించి ఆ యొక్క సృష్టినాథుడి యొక్క మూల బీజాలను తెలుసుకొని అనుభూతి చెంది సర్వ విశ్వవ్యాప్తికి అది ఒక పద్ధతి ప్రకారం అవసరమైన ఇచ్చిన జ్ఞానసారమే ఈ ఒక. కేవలం ఏదో కొందరు గొప్పవారు, అంటే మోడర్న్ ఇటీ లోపల చాలా గొప్పవారు, ఫ్యాషన్ ఓరియంటెడ్ పీపుల్ చేసుకుంటున్న ఒక అస్త్రశస్త్రం కాదు. దానికి ఒక ఫిలాసాఫికల్ డెప్త్ ఉంది, ఒక చారిత్రకపరమైన నిర్ణయం ఉంది. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో ఇది చెప్పబడిందా చెప్పలేదా అనే ఒక భావజాలం కూడా వచ్చింది. అంత పెద్ద రణరంగంలో కృష్ణుడు అర్జునుడికి ఇలా యోగాని బోధించేంత సమయం ఉందా? కేవలం ఇప్పుడు నేను మిమ్మల్ని ఇలా కోపంగా చూశాను అనుకోండి, నేను ఏం చెప్పాలో నీకు అర్థం కావట్లేదా? నేను అదే నవ్వుకుంటూ మాట్లాడాను అనుకోండి, నేను మాట్లాడేది నీకు అర్థం చేసుకోవడానికి గంటలు అవసరం. సో యోగం అనేది ఏంటంటే కేవలం కనుసన్నలతోని మౌనంగా కూడా దక్షిణామూర్తి స్వామి మౌనంగానే తన విజ్ఞానాన్ని చాటి చెప్పగలుగుతుంది. మహతి అనే ఒక చిన్న వీణతోని భగవద్భక్తిని ఇచ్చిన నారదుడు. అలా మనం తీసుకుంటే యోగం అనేది భక్తి, జ్ఞాన, కర్మ ఇత్యాది విషయం లోపల ఉన్న ఆ విభాగాలను చూడాలి. మనం చూసేది ఏంటంటే కేవలం ఆసనాల లోపల మకరాసనమా, ఇది సర్వాంగాసనమా, ఇది నౌకాసనమా, లేకపోతే ఉతాద పాదాసనమా, లేకపోతే ఇది ఏమిటి, ఇది సూర్య నమస్కారమా, ఇది పర్వతాసనమా, ఇది ఇలాంటి ఆసనాలకి మాత్రమే దృష్టిలో మనం చూసి ఆసనాల యొక్క విన్యాసాలే యోగా అనే స్థితికి మనం వచ్చేసాం. ఇప్పుడు ఎవరైతే పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ యోగం లోపల 8 విభాగాలు చెప్పారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ అష్టాంగ యోగాలకు ముఖ్యమైనది ఏంటి? యమ. యముడు. యమ అంటే బాహ్యపరమైన నియంత్రణనే యమం. నీ యొక్క శరీరంలో బాహ్యపరమైన నియంత్రణ, దానికి కొన్ని 5 స్టెప్స్ మళ్ళీ ఉన్నాయి. ఆ తర్వాత నియమం లోపల 5 స్టెప్స్ ఉన్నాయి. అంత లోతుకి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, ఊరికే అట్లా టచ్ అండ్ గోల్ వెళ్తున్నాను. యమ తర్వాత వచ్చింది నియమ అనేది మనసుని కొంచెం అంతరంగిక నియంత్రణ, నియమం. ఆ తర్వాత మనకు సిద్ధించవలసింది ఆసనం ఎలా ఉండాలి? సుఖ స్థిరమాసనం. సుఖంతో, అంటే పద్మాసనంలో ఉన్నావా, లేకపోతే శిరసాసనంలో ఉన్నావా? కొందరు శిరసాసనంలో కూడా యోగా చేయవచ్చు. వారికి ఆసనం మీద పట్టు ఉంటే సిద్ధాసనంలో కూడా చేయవచ్చు, వక్రాసనంలో కూడా ఎట్లనా చెయ్యి. నువ్వు చేసే ఆసనం లోపల నీకు పట్టు ఉండి ఉన్నదానిని ఆసన సిద్ధి అంటే నీ యొక్క బాహ్యమైన అంగములన్నింటినీ కూడా నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇలా ఉన్నాం,
ఇలా ఇలా పెట్టుకొని ఉన్నాం, చెయ్యి అసలు కదలట్లేదు. మనం సూక్ష్మ వ్యాయామంలో చేస్తున్న ఈ చర్యల వల్ల మెల్లమెల్లగా మన లోపల ఉన్న రక్తనాళాలు విప్పారి రక్త ప్రసరణ జరిగి, ఇంతకుముందు ఎక్కడైతే ఒక ఆటంకం ఉంది కదా, అదన్నీ కూడా తెలియకుండానే ఒక సంకోచ వికోచాలకు గురి అయ్యి మనలో దాగి ఉన్న నాడులున్నాయే 72,000 నాడులు, నాడి నర్వ్ సిస్టమ్, నరములు, ఇది మన ఇండియాలోకి వెళ్ళి పుట్టింది. కానీ న్యూరో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే మనకి అది అలవాటు అయిపోయింది, వాళ్ళు ఏదో కనుక్కున్నట్టు న్యూరో స్పెషాలిటీ ఇంతకంతా మేము వెళ్తుంటాం. సో ఈ నరముల గురించి, నారముల గురించి, నాడీ వ్యవస్థ గురించి ఎందరెందరో మహర్షులు తపో సంపన్నులు ఇచ్చిన జ్ఞానం. ఈ ఆసనాల విషయాలకు వచ్చేసరికి ఘేరుండ సంహిత అనే ఒక సంహితలో సర్వము నిబిడీకృతమైన జ్ఞానాన్ని ఘేరుండ మహర్షి ఇచ్చినారు ఆసనాల గురించి. పతంజలి మహర్షి మాత్రం కేవలం ఆసన సిద్ధి ఉంటే సరిపోతుందన్నారు, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ మిగిలిన దాన్ని చెప్పారు. తర్వాత ప్రాణాయామ స్థితి. ప్రాణాయామం అంటే ఏంటి? మనం తీసుకుంటే శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నాం తెలిసి, అంటే మన దృష్టిలో ఉండి తీసుకుంటున్నామా లేకపోతే ఎలాంటి అలా తీసుకుంటున్నామా? ప్రాణ నియమం, ప్రాణం ఏ విధంగా మన శ్వాసను తీసుకోవాలి, శ్వాసని మనం తెలిసి తీసుకున్న ఆ పద్ధతిని పూరకం అంటారు. శాస్త్రీయ యోగ పరిభాషలో పూరకం. ఆ శ్వాస ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో అక్కడ తీసుకున్న శ్వాస ఎక్కడికో వెళ్ళాలి కదా. ఆ వెళ్ళి అక్కడ బంధింపబడిన, కాసేపు బంధింపబడితే బంధింపబడింది, లేదంటే లేదు, ఆ పరిస్థితిని కుంభకం అంటారు. ఈ తీసుకున్న శ్వాస వెలుపలకు వెళ్ళే శ్వాస దాన్ని రేచకం అంటారు. అంటే ఏదో పనిపాటి లేని వాళ్ళు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసినంత మాత్రాన వాళ్ళు ఏదో ఉన్మాదులని, ప్యాంట్లు షర్టు టై తర్వాత సూట్లు వేసుకొని ఏసీ రూమ్లో కూర్చొని ఆసనాల మీద కూర్చొని ఒక బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని మాట్లాడేటప్పుడు మేధావులని ఆ దృష్టి మొదలుపోవాలి. ఫస్ట్ ఆ దృష్టి పోతే ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు అని ఆలకించే శక్తి వచ్చినాడు, శ్రవణం రావాలి. అప్పుడు నిజాలు బయటపడతాయి. లేకపోతే సినిమాలాగా సినిమాటిక్ ఉన్నాయే నిజాలు అనుకుంటాం. ఋషి పరంపర భారతీయ సనాతన ధర్మానికి మూల బీజం. ఇవాళ విశ్వవ్యాప్తం అంతా పిచ్చోళ్ళు అయిపోతున్నారు యోగా గురించి కదా. ఇది ప్రాణాయామం. ఆ తర్వాత మీకు చెప్తా. ప్రాణాయామం తర్వాత ఓన్లీ జస్ట్ హింట్ చేసేది, దాంట్లో భాస్త్రిక, నాడీ శోధన, భ్రమర, ఎన్నో విధాలైన ప్రాణాయామాలు, కొన్ని లక్షల ప్రాణాయామ గతులు ఉన్నాయి. దాంట్లో 1-2 చేసేసి చాలా పెద్దవారు చాలా పెద్ద విషయాల్లో వెళ్ళిపోతాం. సరే, ఒక్కొక్కరి టేస్ట్ అది. ఇప్పుడు టు గెట్ ప్రొజెక్టెడ్ మనం గ్రేట్ అనుకొని చెప్పుకోవాలన్నప్పుడు పబ్లిసిటీ వల్ల అవ్వచ్చు. కానీ ఒక నిమిషం ఆలోచిస్తే బుద్ధ భగవానుడు కేవలం బోధి వృక్షం కింద అక్కడ ఉండి జ్ఞానబోధ చేసి వాళ్ళ విశ్వవ్యాప్తం అయిపోయింది. నువ్వు ఎక్కడ ఉన్నావని కాదు, ఒక వేమన ఒక చోట్లో ఉండి తన తత్వాన్ని చెప్పినంతనే మనకి ఇంటింట వస్తువు అయిపోయింది. ఒక శంకర భగవత్పాదులు భగవానుడి యొక్క స్వరూపాన్ని గురించి కరావలంబ సూత్రం చేసి కనకధార సూత్రంతో ఆ భగవానుని పాదాంత కేశాంతం చెప్పిన శ్లోకము భజగోవిందం 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 మూఢమతే అని చెప్పింది. ఇవాళ చార్ట్స్లో తీసుకుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానంలో పెద్ద పెద్ద ఫారినర్ యాకా ఇట్లా తర్వాత ఎవరు పెద్ద పెద్ద స్టార్లు అని చెప్పి ఎగురుతున్నారే, వారికి మించి ఏముంది. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప ఋషి పరంపరలో వచ్చిన ఈ జ్ఞానం అది మన దేశ సొత్తు. మన దేశం అంటే విశ్వమంతా విశ్వానికి సంబంధించింది. కానీ అందరూ దేశాల గురించి మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? మొన్న శ్రీనివాసన్ అని ఒక యుఎస్ సుప్రీంకోర్టుకి వారు జడ్జి అయినారు.
మీకు తెలుసా ఓత్ తీసుకునేటప్పుడు ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్ల మీద తీసుకోవడం, మంత్రిగా ఒకవేళ జడ్జి ఓత్ తీసుకున్నారు. యుఎస్ సుప్రీంకోర్టు జడ్జి అయిన వాడు ఏ దాని మీద పుస్తకం మీద చేయబెట్టి ఓత్ తీసుకున్నాడో మీరు చూసారా? భగవద్గీత. ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీం కోర్ట్ జడ్జ్ ఈజ్ టేకింగ్ ఓత్ ఆన్ భగవద్గీత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ విధమైన చర్యలు ఉన్నాయి అంటే మన దేశంలో పుట్టి పరిమళించిన ఆ యొక్క పరిమళం, పుష్ప పరిమళం, యోగ పరిమళం విశ్వవ్యాప్తమవుతుంది. కానీ ఇక్కడ ఇంకా ఆ ఊపు రాలే. కొంచెం ఇలాంటి వారు ఏదో కొంచెం సెన్సేషన్ చేస్తేనే న్యూస్ వస్తుంది అంటారు, మామూలు చెప్తే వ్యూస్ రావు, అది మాకు తెలుసు. కానీ నిజం ఎప్పుడు కూడా ఒక కుందేలుకిను ఒక శశాంకముకిను ఒక తాబేలుకి కూర్మానికి ఒకసారి పోటీ జరిగినప్పుడు పరిగెత్తిన శశాంకం గతి ఏమైంది, మెల్లగా వెళ్ళిన కూర్మము ఎలా గెలిచిందనేది చిన్నప్పుడు తెలుసుకున్న కథ. పరిగెత్తని ప్రపంచం ఎంత దూరం వెళ్ళినా ఒక నిగూఢమైన రహస్యసారంతో కూడిన యోగ విజ్ఞానానికి మధ్యలో మిగతా వాళ్ళు పరిగెత్తనండి, ఇవాళ కాకపోతే రేపు. సో ఇది ప్రాణాయామం. ఆ ప్రాణాయామం తర్వాత వచ్చే స్థితి ప్రత్యాహారం. ప్రత్యాహారం ప్రత్యేకమైన ఆహారం. ఎవరికి? ఇంద్రియాలు చెప్పిన పని చేస్తున్న ఈ మనసుకు, ఈ భౌతిక విషయాల్లో ఈ చూసే మన యొక్క పంచ జ్ఞాన ఏంద్రియములకు, వాటిని బయట పరిసరాల నుంచి లోదృష్టికి తీసుకుపోయి ఒక నూతనమైన ఆహారాన్ని అలవాటు చేసే స్థితిని ఏమంటారు? ప్రత్యేకమైన ఆహారము, ప్రత్యాహారం. ఆ తర్వాత వీడి శరీరంలో అంటే యోగ భావంలో ఉన్న వాడి శరీరంలో కొన్ని తెలియకుండా మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుల ద్వారా కొంచెం ఏదో వాడు ఇది కాదు ఈ జీవితం, దీనికి ఏదో ఒక మూలం ఉంది అని చెప్పి తెలిసి తెలియక ఒక ధారణ, ఒక చిన్న వెలుగు కాంతులు కనిపించడం, సుస్పష్టంగా రాలేదు. తర్వాత వచ్చే ధ్యాన దశలో మీరు చూస్తున్నారు దీనికి మూలకారకుడు ఎవడు, ఈ జగత్తుకంతా కూడా ఆదినాయకుడు ఎవడు. మనం ఏమైనా చేశామా? ఈ ప్రపంచానికి, ఈ ప్రకృతిలో పుట్టాము, ఈ ప్రకృతిలో చేస్తాము. అంతలోపలే మనం చేస్తున్న యాక్షన్స్ మామూలు యాక్షన్సా? మనం టీచ్ చేస్తున్నామా? సర్వం భగవంతుడు అమర్చిన పంచభౌతికమైన విషయాల లోపల అదే నీరు తాగుతున్నాము. మనం డ్యాములు కట్టేటి మన సొంత ఆస్తుల్లాగా యుద్ధాలకు పోతున్నాం. భగవంతుడు ఇచ్చిన ఈ ఆమ్లజని, ఆక్సిజన్ అతడిచ్చిందే కదా. భగవంతుడు ఇచ్చిన వృక్ష సంపదని అనుభవిస్తున్నాము, వాటిని కొడుతున్నాము. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చాం? కరోనాలో ఆక్సిజన్ తీసుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్థితికి వచ్చాం. అంటే ఏదైతే భగవంతుడు తనకు తాను మన గురించి అపారమైన కరుణైక దయాసింధు అయిన పరమాత్మ మనకిచ్చిన విషయాలని, అతడిచ్చిన ప్రకృతిని విధ్వంసం చేసుకుంటూ మనం అహంకారంతో, మనం అంటే నేనైనా మీరైనా అందరు జనరల్, మళ్ళీ ఇదేదో ఈయన ఇలా అంటున్నాడు, ఏదో 2-3 ఆసనాలు వేసేసరికి ఈయనకి పెద్దదో ఆచార్యుడు అనుకుంటే బాగుంటుంది. అది ట్రోల్స్ కూడా రావచ్చు. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, ఐ డోంట్ కేర్. కాబట్టి ఇలాంటి పరిస్థితులు చేసుకొని ఇవాళ మనం ఏం చేశాం? మన జాతిని, మానవ జాతిని విధ్వంసం చేసుకునే స్థితికి వచ్చామా లేదా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మరి అది ఎందుకు చేయట్లేదు? కేవలం ఒక పిల్లవాడు సూర్యరశ్మితోని సంబంధం ఉండడం వల్ల, సూర్యరశ్మి లోపల రికెట్స్కి సొల్యూషన్ ఉందనగా, అలాగే సూర్యరశ్మికి సంబంధించిన సంధ్య వార్చడం వల్ల ఒక తులసి చెట్టుని ఆరు మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అది ఇచ్చే ఔషధీ గుణాలని వదిలేసి మనం తినే ఆహార నియమాల లోపల ఏ విధమైన పరిస్థితికి వెళ్తున్నాం? ఎవడో విదేశాల లోపల తిని వాడికి నచ్చక యాసిడ్లు, ఆమ్లాలు వేసిన పదార్థాలు అక్కడ టెస్టింగ్ అయ్యి, ల్యాబ్స్ లోపల టెస్టింగ్ ఇచ్చి ఇట్లాంటివి మనం తినకూడదు అని చెప్పి వేస్తే
వేసిన దాన్ని చాలా గొప్పగా పెద్ద పెద్ద ప్లేసుల్లో కూర్చొని ఏది చేయకూడదో అది తినుకుంటూ మన ఆరోగ్యాన్ని విధ్వంసం చేసుకొని మన శరీరంలో ఉన్న అవయవాలనంతా కూడా నాశనం చేసుకొని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి చోట్ల వెళ్ళి ఏమవుతున్నాము, మన యొక్క సంపదనంతా కూడా పోగొట్టే స్థితికి వస్తున్నాం లేదా. సో ఇంతవరకు ధారణ వచ్చేసింది, ధ్యానం వచ్చేసింది. ధ్యానం వచ్చినాక రావాల్సింది సమాధి స్థితి. సమాధి ఏ స్థితిలో అయితే నీవు మొదలు ఉన్నావో ఆ స్థితికి రావడం, తెలుసుకోవడం. అంటే నేను ఈ శరీరం కాదు, ఈ శరీరానికి మించినది ఏదో ఒకటి ఉంది, దాని స్వరూపం ఏంటి, స్వరూపం తెలుసుకోగానే సరిపోదు, ఆ స్వరూపంతో వాడితో ఒక సంబంధాన్ని చేసుకోవడం, ఆ కలయికనే యొక్క అర్థమైంది కదా. ఈ అష్టాంగ విధానాల లోపల ఇతను చెప్పారు. అంతకుముందు భగవద్గీతలో చెప్పారు. అంతకుముందు ఇంకా వెళ్ళావు అనుకోండి చరిత్ర రామాయణంలో ఏం చెప్పాడు, యోగ వాసిష్టం అనే గ్రంథంలో వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఎన్నో వైరాగ్య సూత్రాలు చెప్పారు. చెప్పి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా 11,000 సంవత్సరాలు పరిపాలించాడు శ్రీరామచంద్రుడు. వైరాగ్యము అంటే దేనితోని అనుబంధం ఉండకుండా తాను విరాగి అవ్వడం. బైరాగి అంటారు చూడు, విరాగి, దాని పదం విరాగి. ఓ బైరాగి హే, ఓ విరాగి హే. రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాడు, అనుబంధ బాంధవ్యాలకు అతీతుడైన వాడే ఒక యోగి. అట్లని చెప్పి అందరం మేము యోగా ఎందుకు చేయాలి, యోగాలో అందరూ సన్యాసులకే యోగం అనే ఒక భావన. యోగా అనేది గృహిణుల నుంచి, పిల్లల నుంచి, పెద్దల నుంచి అందరూ ఉపయోగించవలసిన విషయమే. ఇప్పుడు ఒక విద్యుత్ శక్తి ఉందనుకోండి, కరెంట్. యోగా ఒక విద్యుత్ శక్తి అనుకోండి, అది కేవలం పిల్లలకి లేకపోతే పెద్దలకి లేదా ముసలి వాళ్ళకి పనిచేస్తుంది, అందరికి పనిచేస్తుంది. సర్వ మానవ హితం గురించి పనిచేసే ఒక శక్తి సామర్థ్యత యోగా. కాబట్టి ఇది ఈ స్థితి. మీరు అడిగింది క్రీస్తు పూర్వమా క్రీస్తు తర్వాత అంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా చాలా సింపుల్గా ఏదో మనం మాట్లాడే విషయం కాదు. చాలామంది మాట్లాడుతుండొచ్చు, కొన్ని వేల సంవత్సరాల కిందనే ఉంది, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, రామాయణం ఎప్పుడు జరిగింది? 200 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది. 200 మిలియన్స్ అంటే మిలియన్కి 10 లక్షలు. 200 అంటే అది క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే కొన్ని కోట్ల సంవత్సరాల కింద రామాయణం జరిగింది. అది నేను చెప్పట్లేదు, నాసా కన్ఫర్మ్ చేసి చూపించింది. రామసేతుని నిర్మాణం చేసింది రాముడు. మనం చరిత్ర ఏం చదువుతున్నాము నరేష్, ఏం చదువుతున్నాము మనం? రాముడు కృష్ణుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఎవరు 6 ఇళ్ళు వచ్చారో అక్కడే 2 యుద్ధాలు అయితే చదువుతున్నాం. ఈజ్ ఇట్ నాట్ ఎ ట్రాష్? అంటే అప్పుడు మనము వాల్మీకి రచించిన రామాయణాన్ని ఒప్పుకుంటున్నాము, రాముడు ధర్మస్వరూపుడు అని చెప్తున్నాము, కానీ ఎవడో చెప్పిన చరిత్ర, రాసిచ్చిన చరిత్రను చదువుతున్నాం. ఇక మరి ఏం చేస్తున్నాం? అందుకని బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద చేసిన పెద్ద దాడి ఏంటంటే మనదంతా కూడా, మన జ్ఞానం అంతా కూడా శబ్ద ప్రమాణంలో ఉంది. మనది ఎప్పుడు కూడా పుస్తకాలు లేవు. ఈ పుస్తకాలన్నీ ఎప్పుడు వచ్చినాయి? గుటన్బర్గ్ కనిపెట్టినప్పుడు వచ్చింది. మన దగ్గర కేవలము కంఠస్థం చేస్తూ, హృదయస్థం చేస్తూ ఒక మనిషి హృదయమే అది ఒక పెద్ద సూపర్ కంప్యూటర్. తర్వాత కొంచెం కాలక్రమేణా మనకందరికీ పనికొచ్చేది ఏంటి? తాడి రేకుల దాని మీద చేసేవారు, తాటి ఆకుల మీద రచనా వ్యాసం. తర్వాత రాతి మీద మనం స్క్రిప్ట్ చూడవచ్చు, తర్వాత రాగి రేకుల మీద చూడవచ్చు. సో ఏదైనా కూడా మీరు చూస్తే ఒక పర్మనెంట్గా ఉండే విధంగా ఉంది. పేపర్ ఎలా ఉంది ఇవాళ కాదా రేపు, అది ఏమైంది? గుటన్బర్గ్ అనుకున్నంత వరకు కూడా విశ్వవ్యాధిలో, అంటే ఐరోపా, అంటే మీరు యూరోపియన్ హిస్టరీ చదివితే చూసినప్పుడు ఏమవుతుందంటే ఐఏఎస్ లోపల అది ఒక అంతర్భాగం సిలబస్లో, హిస్టరీలో. జనరల్గా ఎవరు అంతవరకు పోరు, ఇండియన్ హిస్టరీ చదవడమే ఎక్కువ. గుప్తులు, ఒక చాణక్యుడు, ఒక మౌర్య సిద్ధాంతం చదివేసిందంటే హిస్టరీ అయిపోయినట్టు.
ఒక హర్ష, 4-5 చేసినాక మళ్ళీ బ్రిటిష్ చరిత్ర, మొఘల్స్లో ఒక 2-3, అక్బర్ ది గ్రేట్, లేకపోతే ఔరంగజేబు దాడి, ఆ తర్వాత కృష్ణదేవరాయల గురించి కొంచెం, అది కూడా ఎక్కువ చెప్పరు, ఎందుకంటే ఆయన హిందూ సామ్రాజ్యాన్ని గురించి చేసిన సేవలన్నీ బయటికి రావు మన చరిత్రకారుల సృష్టి. అలాగే శివాజీ ఔరంగజేబుతో ఏ విధంగా పోరాడి, అవన్నీ కూడా చరిత్ర పెట్టి వస్తే రాజకీయంగా వస్తుంది. కానీ నిజంగా జిజ్జాబాయి శివాజీకి రామాయణ, మహాభారత ఇత్యాది గ్రంథాలు నేర్పించి ఒక వీరోచితమైన ఒక వీరుడులాగా సృష్టించారు. ఇవాళ అలాంటి వారు ఉన్నారా? తండ్రులు ఉన్నారా? తల్లులు ఉన్నారా? మనమేం నేర్పిస్తున్నాం ఇవాళ? మనం చూపించే రామాయణ, మహాభారత ఇత్యాది చెప్పి చేసింది. అలాగే పుత్లీబాయి కూడా గాంధీకి రామాయణ, మహాభారతంతోనే మన స్వాతంత్రం వచ్చింది. బాపు అంటే మళ్ళీ ఒక కామెడీ లాగా అదేమన్నా ఉండొచ్చు, అది రాజకీయాలు, మనం వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దాట్. కానీ ఆ ఇద్దరు తల్లులు మనకు ఆదర్శం కదా. ఆ ఇద్దరు తల్లులు ఒక జాతిరత్నాన్ని సృష్టించినప్పుడు ఇన్ని కోట్ల తల్లులు ఏం చేస్తున్నాము? ఆ చరిత్ర గతి గమనాన్ని మనం తెలుసుకోవాలి, ఒక సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి. యూ మస్ట్ కీప్ థింగ్స్ ఇన్ అన్ ఆర్డర్, సీక్వెన్స్ రావాలి. ఆ సీక్వెన్స్ రాకుండా భారతదేశం ఏదో మనకు అర్థమైపోయినట్టు అది ఒక కామెడీ పదార్థం కాదు. ఇది గురు శిష్య పరంపరకు సంబంధించిన పరంపర. ఈ పరంపర లోపల ఆచార్యులు, గురువులు, ఉపాధ్యాయులు షోడశ సంస్కార రీత్యా గాయత్రీ మంత్ర ఉపాసన ద్వారా ఒక వెలుగు కాంతిని ఇచ్చి ఈ యొక్క శిరస్సు లోపల ఇది మెదడుకి సంబంధించిన యాక్టివిటీ మేధస్సు, అశ్వమేధ, అలాగే మేధాస్థుతి. మేధస్సు అంటే ఇక్కడ సెరెబ్రల్ ఫ్లూయిడ్ ఉంది. ఈ ఫ్లూయిడే మనకి మొత్తము వర్టిబ్రా వరకు వెళ్తుంది. సో ఆ యొక్క సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ యొక్క కొలమానమే మేధస్సుకి తార్కాణం. వాళ్ళ మేధావి అంటే మేత ఆవు, మేత వేస్తారు కదా ఇతరత్ర చేసే పనులకి, వారిని మేధావిరా అంటున్నారు. అంటే ఎంత డిగ్రేడెడ్గా మనం జీవితాన్ని వీఆర్ టేకింగ్ ఫార్. ఇవాళ ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోయినాక ఆడు బానిసత్వం మన మీద పెట్టాడు. మెకాలే ఎడ్యుకేషన్ లోపల వాళ్ళు ఎందుకు పెట్టారు? మీకు డాక్యుమెంట్ చూపిస్తాను. నేను ఏదైనా మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ నేను రీసెర్చ్ చేయకుండా, నేను ఎన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ నేను ఇన్వెస్ట్ చేశాను నాకు తెలియదు బుక్స్ మీద. అన్ని క్లాసికల్ బుక్స్, అన్నీ రిటర్న్ బై బ్రిటిషర్స్ ఆథర్స్, అన్నీ ఫ్రమ్ రెస్పెక్టెడ్ పబ్లిషింగ్ హౌసెస్ జమ చేసి పెట్టారు. ఎవరన్నా మాట్లాడి అతిథిగా మాట్లాడుతుంటారు కదా, ఇది దాంట్లోకెళ్ళే ప్రూఫ్ చూపిస్తారు. వాట్ బ్రిటన్ హ్యావ్ డన్ టు దిస్ నేషన్. మకాలే ఎడ్యుకేషన్ విధానంలో వాళ్ళ కంపెనీకి క్లర్కులు కావాలి. ఆ క్లరికల్ విజ్డమ్ మనకి ఇచ్చారు. ఆ క్లర్కులకి ఎక్స్టెన్షన్ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఒక క్లర్క్లో పైన గ్లోరిఫైడ్ క్లర్క్ లాగానే ట్రీట్ అయ్యింది. బ్రిటిష్ వారు అప్పుడు చేశారు, ఇప్పుడు ఐఏఎస్లు కూడా అదే విధంగా. నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, టోటల్ నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్. ఇంత పెద్ద దేశంలో ఈ యోగా గురించి ఇంత పాపులర్ ఎందుకు అయ్యిందంటే అది 2014 నుంచి మనం చరిత్ర తీసుకోవాలి. 2014 వరకు కూడా విశ్వవ్యాప్తం లోపల యోగా ఏదో ఎవరితో వచ్చిన కొన్ని యూనివర్సిటీస్, కొన్ని కాలేజెస్ లైక్ అన్నమలై యూనివర్సిటీ యోగా మీద చాలా రీసెర్చ్ చేశారు. పరమార్థ నికేతన్ అని ఒక ఆర్గనైజేషన్, అలాగే గాయత్రి సంస్థాన్ అని వారు రాజయోగం మీద చాలా వరల్డ్ వైడ్ పబ్లిసిటీ చేసిన వారు బ్రహ్మకుమారీస్ ఉన్నాయి. కానీ మనం యుఎస్లో కానీ ఇతరత్ర పాశ్చాత్య దేశాలకు వెళ్తే అక్కడ ఏంటంటే ఒక నంబర్ ఆఫ్ అవర్స్ కింద, అంటే రిజిస్టర్డ్ యోగా అవర్స్ అని ఒక 300 అవర్స్ 200 ఇలా కొత్త శాస్త్రం చేసినట్టు, దానికి కొన్ని అలయన్సెస్ ద్వారా అక్కడికి వెళ్ళి నేర్చుకున్న సర్టిఫికేట్లు పెట్టుకొని వాళ్ళ యోగా టీచర్స్ అయిపోయినారు. దిస్ వాజ్ ద రియాలిటీ. ఇవాళ కూడా అదే రియాలిటీ ఈజ్ కంటిన్యూయింగ్. అంటే వితౌట్ లుకింగ్ ఇన్ టు వాట్ పతంజలి హ్యాస్ గివెన్, అంటే పతంజలి చెప్పిన సారాన్ని వదిలేసి
భగవద్గీతలో ఉన్న శ్లోక సారాన్ని రహస్యాలను వదిలేసి శారీరకపరమైన చెప్పుతుండొచ్చు, మనం తప్పు తేపేది అప్పుడు ఉన్న పరిస్థితిలో అదే ఇది. అయితే 2014లో భారత ప్రధాని అయిన మన నరేంద్ర మోడీ గారు ఒక ప్రతిపాదన చేశారు. ఎక్కడ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 ఉండాలని ప్రతిపాదన చేశారు. మీరు ఆశ్చర్యపోతారు, ఎన్ని కంట్రీస్లోని ఎన్ని దేశాలు నేషన్ స్టేట్స్ ఒప్పుకున్నాయి? 183 ఏదో ఉంది యుఎన్ టోటల్. 177 నేషన్స్ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 నాడు ఉండాలి. ఎవరు ప్రపోజల్ పెట్టారు? భారత ప్రధాని. ఎవరు ఒప్పుకున్నారు? విశ్వవ్యాప్తమంతా. అంటే విశ్వమంతా కూడా ఏమని ఒప్పుకుంది? భారతదేశానికి సంబంధించిన జ్ఞానం యోగ విజ్ఞానము అని ఒప్పుకున్నట్టే కదా. రైట్ ఆర్ రాంగ్? ఇట్ హాస్ బీన్ అప్రూవ్డ్. దాని తర్వాత 2018 లోపల మన ప్రభుత్వం ఆయుష్ మినిస్ట్రీ యొక్క అంటే వారి ఆధీనంలో యోగా సర్టిఫికేషన్ బోర్డు అనే బోర్డు పెట్టడం, స్టాచ్యూటరీ అథారిటీ. మీరు ఏం చేశారు? వివిధ విధాలైన యోగా అంతా కూడా, అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, శారీరక పరమైన, మానసిక పరమైన, ఆధ్యాత్మిక పరమైన ట్రాన్స్ఫర్మేషనల్ కోర్సు ఉండొచ్చు. ఇప్పుడు కొందరు యోగాని ఇలా శరీరమే కాకుండా ఒక గురువు శిష్యుడు ఉన్నాడు అనుకోండి, గురువు తలుచుకుంటే 2 నిమిషాల లోపల మహాజ్ఞానం చేసేస్తారు. చాలామంది అలా అయ్యారు. కబీర్ దాసు రామానందులు అని కబీర్ దాస్కి ఆచార్యులు. ఆయన దగ్గర పోయి ప్రతిసారి నాకు విద్య నేర్పించు, ఆధ్యాత్మిక విద్య నేర్పించు, ఆధ్యాత్మిక విద్య నేర్పించు అని వేడుకుంటే ఆయన ఎప్పుడు నేర్పలేదు. ఇలా కాదని చెప్పి కబీర్ దాస్ ఏం చేశారంటే, గురువుగారు ఒక సమయానికి వారు గంగా స్నానానికి వస్తారు, స్నానానికి. కబీర్ దాస్ ఏం చేశారంటే, ఆ మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల దగ్గర ఉండిపోయి అనుకోకుండా గురువు యొక్క తొక్కేసరికి గురువు గారు రామ్ 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 అన్నాడు. ఓ గురువు బోధ చేసింది రామ్ రామ్ అని చెప్పి కబీర్ దాసు మహాజ్ఞాని అయిపోయాడు. కాబట్టి గురువు దగ్గర నుంచి వచ్చిన ఒక్క చిన్న పదమైన జ్ఞానానికి మూల బీజం అయిపోతుంది, ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు. అలాగే రామచరితమానస్ రచించిన తులసీదాసుకి ఎవరు ఆయనకి గురువు? ఆంజనేయ స్వామి. మరి ఆంజనేయ స్వామి గురువు ఎవరు? సూర్య భగవానుడు. ఎందుకంటే సూర్యుడిని పండులాగా అనుకొని వెళ్ళాడు, సర్వశాస్త్రాలు నేర్చుకున్నాడు. ఆంజనేయ స్వామికే సూర్యుడు గురువు అయినప్పుడు సూర్యుడు రోజు పొద్దున వచ్చి మనం సంధ్యావందనం చేయండి అంటే అది యోగంలో అంతర్భాగం అయితే మనం ఎందుకు చేయట్లేదు? సరే, ఇది ఇలా ఉండగా అట్లా వాళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టారు. మొదటేమో యోగా సర్టిఫికేషన్ బోర్డు అన్న, యోగా వాలంటీర్ సర్టిఫికేట్ అని, తర్వాత లెవెల్ 1, లెవెల్ 2, తర్వాత యోగా టీచర్. ఇది దీనికి ఏజ్ రెస్ట్రిక్షన్ ఏమైనా ఉందా అంటే ఏం లేదు. 3-4 years 5 years పిల్లలు. ఇప్పుడు మీరు అడగచ్చు 5 yearsకి యోగా అయిందండి అట్లా ఇదంటే. ప్రహ్లాదుడు 4 ఏళ్లకే భగవంతుడిని స్తంభంలోకి బయట తెచ్చాడు. ధ్రువుడు 6 ఏళ్లకే ధ్రువమండిలో చేరిపోయినాడు. మొత్తం మన సించుమార చక్రాన్ని కంట్రోల్ చేసే స్టేజ్లో మన పిల్లలు. అభిమన్యుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే సర్వశాస్త్రాలు తెలుసుకున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ ప్రకారం ఏదో ఆవు కూడా మ్యూజిక్ వింటే పాలు ఎక్కువ ఇస్తుందని, మనం చూసే చిత్రాల వల్ల తల్లికి ఆ బిడ్డకి రూపం వస్తుందని ఇప్పుడు అనుకుంటున్నాం. మన కాలంలో అప్పటికెళ్ళి కూడా ఆ విద్య ఉంది. ఆ విద్య ప్రకారం సిలబసెస్ ఉంటాయి. ఇలా ఆచరణ ఎలా చదవాలి? ఇప్పుడు స్కూలులో చదువుతున్న చదువు ఒక విధానం, కాలేజీలో చదువుతున్న చదువు ఒక విధానం. ఎంత చదివినా కావాల్సింది ఏంటి? కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ రావాలి అంటే ఒక సైడ్ యాక్టివిటీ ఏమి ఉండాలి? ఒక పెద్ద స్పోర్ట్స్ ఇది కడుతున్నాం, క్రికెట్ స్టేడియంలు ఉంటున్నాయి చాలా స్కూల్స్లో. ఒక చిన్న యోగా హాల్ పెట్టి, యోగశాల ఎందుకు పెట్టకూడదు? విచ్ ఈస్ ఒరిజినల్ క్రికెట్ ఎవడో భారతదేశంలో ఆడే ఆట కదా. దానికి ఇంత పులకరించిపోయి ఇంత కోట్ల రూపాయల గేమ్ ఆడేవాళ్ళు
ఒక స్కూల్ పిల్లలకి వాళ్ళకి కావాల్సిన కాన్సన్ట్రేషన్కి ఇంపార్టెంట్ అయిన ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఆ దృష్టితో ఒక సర్టిఫికేషన్ ప్రాసెస్ చేసింది. ఎలా పిల్లలు స్టడీ చేయాలంటే బై 5th క్లాస్ వచ్చేసరికి యోగా వాలంటీర్ చేసేసేయాలి. తర్వాత లెవెల్ 1 లెవెల్ 2 యోగాచార్య ఎవరు కావాలి. వారికి ఎక్కడ కూడా జీవితానికి ఏం దొరకకపోయినా ప్రపంచమంతా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కదా చేసుకోవడానికి. అలాగే మీరు కార్పొరేట్స్ తీసుకున్నారు అనుకోండి, కార్పొరేట్స్ వాళ్ళు దేనికి ఎంప్లాయీస్ అంతా దేంతో బాధపడుతున్నారు? యాంగ్జైటీ, నర్వస్నెస్, బ్యాక్ ఎక్స్, ఇవన్నీ 4 ఆసనాలు చదివి కరెక్ట్గా నేర్చుకుంటారు. ఇవాళ ఏమంటున్నారు, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఎర్గోనమిక్స్ అంటారు దాన్ని. అంటే ఒక కంప్యూటర్ ముందరంట ఈ కార్పొరేట్ ఎంప్లాయీ ఎలా కూర్చోవాలనే దానికి కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తున్నారు. కంప్యూటర్ ముందర వారు ఎలా కూర్చొని స్పెండ్ చేస్తున్నావు? వారు నీ ఎంప్లాయీ కదా, హ్యూమన్ రిసోర్స్ కదా, మానవ వనరు. అతడి యొక్క అభ్యున్నతికి ఎందుకు మనం చేయకూడదు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ఉంది. ఆ డబ్బు ఉన్న దాని లోపల మన ఎంప్లాయీస్ గురించి మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? చాలా మటుకు నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఒక్కొక్క కార్పొరేట్లో స్మోకింగ్ జోన్ సపరేట్గా ఉంటుంది, చూశారు. మరి వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎంప్లాయీస్ అభ్యున్నతి గురించి ఒక యోగాజన్ ఎందుకుంటున్నారు? ఆ యోగాజన్ ఎవడో వచ్చి చెప్పనక్కర్లా, టైం వేస్ట్ చేయనక్కర్లేదు. వాళ్ళ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎందుకు ట్రైన్ అయ్యి కాసేపు రిలాక్స్ అయితే టైం టెస్టెడ్ ప్రూవ్ అని కదా, ఎందుకు దానికి బ్లాక్ కావాలి? ఎవడో పాశ్చాత్యులు వచ్చి వాళ్ళ శంకల్లో నీరు పోస్తేనే మనం చేయాలా? మనకి అంత శక్తి లేదా? మన లోపల అంత వీరత్వం లేదా? మనలో అంత త్యాగ గుణం లేదా? మనలో అంత పౌరుషం లేదా? సినిమాల్లో అయితే పెద్ద పెద్ద డైలాగులు ఉంటే ఒకే మనిషి 50 మందిని పడతాడు మేబీ. బట్ ఈ విధమైన భావజాలంతో యోగాని మనం ఆశ్రయించాలి. పరమ అంటే గొప్ప విషయము ఏంటంటే, ఎవరిని యోగీశ్వరుడు అంటున్నారు విశ్వమంతా? శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురు యోగీశ్వర కృష్ణ అంటున్నారు. యోగం నేర్పించిన కృష్ణుడు వదిలేసి జపాన్లో నేర్చుకుంటా, నేను శ్రీలంక నుంచి యోగా తెచ్చుకుంటా, నేను అమెరికా లోపల జింక్ యోగా చేస్తా, నేను డాంగ్ యోగా చేస్తా, డింగ్ యోగా చేస్తా, ఏంటిది? దిస్ ఇస్ నాట్ చైల్డిష్. కాబట్టి రూట్స్లో ఉన్న విషయాన్ని నేర్చుకోవాలి. సో మానసికంగా కృంగిపోయి బాధపడుతున్న వారికి నిజంగా యోగా వల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ పునర్జన్మలకు రాగలుగుతారు. పునర్జన్మ అంటే మరణించిన పుట్టడం పునర్జన్మ. ఇది పునర్స్థితికి రావడం. ఇప్పుడు శారీరకంగా ఎవరైనా ఉదాహరణకు ఎవరికైనా అజీర్తి రోగం ఉందనుకోండి, అజీర్తి రోగం వల్ల ఏమవుతుంది? మన కడుపు లోపల ఉన్న జీర్ణక్రియ సరిగా పనిచేయట్లేదు. దేనివల్ల? అక్కడ ఏదో మాలిన్యం చేరుతుంది. కాబట్టి మాలిన్యం బయటికి రావాలి. బయటికి రావాలంటే శ్వాస ద్వారా రావాలి, లేకపోతే ఇతరత్ర మార్గంలో ఉన్న వచ్చి తీరవలే. పవనముక్తాసనం అనే ఒక ఆసనం వేయడం వల్ల లోపల ఉన్న విషయవాయువులు వెళ్తాయని యోగ గ్రంథాలు చెప్పారు. కాబట్టి శారీరకంగా యోగా చేస్తారు. మానసిక స్థితికి రావడానికి ఎందుకు వారి మనసు అట్లా పాడైంది? దేని మీద లగ్నం చేయాల్సిన దృష్టి దాని మీద చేయకపోవడం వల్ల సైకోసొమాటిక్ అంటారు. సొమాటిక్ అంటే శరీరం అని, సైకో అంటే మనసు. మనసు ఏదో ఒక విషయం లోపల చిక్కుకోబడింది. దేంట్లో చిక్కుకోబడింది? 6 విషయాల్లో, స్థూలంగా 6 విషయాల్లో చిక్కుకున్నప్పుడు మనసు అట్లా అవుతుంది. మొదటిది దేంట్లో చిక్కుకుంది అంటే కామంలో చిక్కుకుందా. కామం అంటే కోరిక. ఆ కోరిక తీరినప్పుడు ఏమవుతుంది? మనిషికి క్రోధం వస్తుంది. క్రోధం విపరీతమయ్యేసరికి ఏమవుతుంది? రక్త ప్రసరణ పెరిగి బీపీ వస్తుంది. ఆ బీపీ వల్ల ఏమవుతుంది? పంపింగ్ అంతా ఎఫెక్ట్ అయ్యి శ్వాస, గుండె లయ తప్పుతుంది. సో కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం. ఒక శారీరకమైన మనసు బాగా లేదు అంటే ఎవరైనా కూడా ఒక చార్ట్ వేసుకొని ఈ 6 వేసుకొని వారికి వారే స్వీయ పరిశీలన చేశారనుకోండి, నాకు ఈ కోపం ఎందుకు వచ్చింది? కోరిక వల్ల వచ్చింది. ఈ కోరిక దేని జనితమైన కోరిక? డబ్బు విషయంలోనా, లేదా నా అభ్యున్నతి విషయంలోనా? నేను ఇల్లును ఏదో కొనుక్కోవాలనుకున్నాను, అది నాకు అందలేదనా?
లేకపోతే నేను ప్రేమించిన వస్తువు నాకు దొరకలేదన్నా, నాకు రావాల్సిన రాజకీయ పదవి రాలేదన్నా, లేకపోతే నాకు అధికారం రాలేదన్నా, ఏదో ఒకటి ఐడెంటిఫై అవుతుంది. సో అది ఐడెంటిఫై అయినాక అది సఫలీకృతమైన కోరికనా, సఫలీకృతం కాని కోరికనా, అది సాధ్యపడే కోరికనా, అసాధ్యపడే కోరికనని మొదలు డిసైడ్ అవ్వాలి. నేను చంద్రుడిలోకి వెళ్తాను అంటాడు. అలానాడైతే ఆ కైకమ్మ అద్దం తీసుకొని వచ్చి రాముడు కూడా అట్లా ఏడ్చాడు, నేను చంద్రుడి దగ్గరికి వెళ్తాను, నాకు చందమామ కావాలంటే ఎక్కడికి వెళ్ళి ఇచ్చిస్తారు. అంటే అసంజమస్, అది మన అందుబాటులో లేని కోరిక. అలాంటి కోరికలు 80% 90% ఆఫ్ చిన్న బాహుల్యం ఏమవుతుందంటే ఏది కోరాలో కూడా తెలియదు. కాళిదాసు లాంటి వాడు అతనికి ఏమిచ్చింది, ఎప్పుడైతే ఎదురుపడిందో జ్ఞానం ఇచ్చేసింది, మహాకవి అయ్యాడు. అదే వికట కవి అయిన తెల్లని రామలింగడికి ఎదురుపడినప్పుడు ఒక చేతిలో పాలు, ఒక చేతిలో పెరుగు, ఒక చేతి లోపల జ్ఞానం ఇస్తుంది, ఒక చేతిలో ధనం ఇస్తుంది. కొంచెం అంటే మన ఆంధ్రుడు కదా, కొంచెం గోంగూర అవి ఇవి దట్టంగా పట్టినోడు కాబట్టి రెండు కలిపి తాగేశాడు. అంటే కోరడం కూడా ఒక కళ, ప్రేయర్. అది ఆ కోరిక తీరాలనేది ఇస్ కాల్డ్ ప్రేయర్, ప్రార్థన. ప్రార్థించేది కూడా ఒక కళ. కాబట్టి ఆ విధంగా చూసుకొని సాధ్యపడే కోరికనా, సాధ్యం కాని కోరికనా, సాధ్యం చెయ్యాలంటే ఏం చెయ్యాలి, ఏ విధమైన శ్రమకి ఓర్చి నేను అది సాధించాను, ఇలా మనము ఒక విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకున్నప్పుడు ఏ సైకాట్రిస్ట్ దగ్గర పోయి వాళ్ళు ఇలా మన కళలో పెట్టి చెప్పు 1 2 3 మీ గత జన్మ ఏమైంది, పొద్దున ఏమైంది, ఏదైనా ఉద్వేగాలకు లోనైనా, ఎవరి మీద కోపం ఉందా, ఇంత అవసరం లేదు. యూ మస్ట్ బీ ఏ సైకాలజిస్ట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ యొక్క మనసు యొక్క ప్రకంపన, నీ మనసు దేని మీద వెళ్తుంది, మనస తుల్లిపడకే అతిగా ఆశపడకే అని ఒక కవి అప్పుడే చెప్పేశాడు. ఎటో వెళ్ళిపోతుంది మనస్సు అని ఇంకో కవి చెప్పాడు. ఎక్కడికి వెళ్తుంది? సో ఐడెంటిఫై దట్. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. అంటే ఈ మనసుకి సుఖానికి గతికి ఏదో సంబంధం ఉంది. ఈ మనసు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మనసు, నేను లేని స్థితి మనసు. మనసు ఉంటే ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉంటే లింకు. ఈ పైన ఉన్న అంతఃపురలకి ఇటు బయట ఉన్న ఇంద్రియ జ్ఞానానికి ఒక తెర ఈ మనసు. ఇది బయటకు వెళ్ళిందా ఇంద్రియాలతో పాటు వెళ్ళిపోతుంది, ఎలా వచ్చిందా బుద్ధి కంట్రోల్లో ఉంటుంది. బుద్ధి కంట్రోల్లో ఉన్న మనసు ఒక నిశ్చలమైన దీపంలాగా అలాగే స్థిరంగా, లేకపోతే ఏమవుతుంది, ఎన్నో ప్రభావాలకి లోనై అది ఆరిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ మానసిక శారీరక రుగ్మతలకి మళ్ళీ ఆ స్థితికి రావాలి అంటే మొదటి స్టేజ్లోనే గుర్తుపట్టాలి. ఒక వ్యక్తి డిప్రెషన్కి వెళ్తున్నారు అనుకోండి, అతడికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అందరితో మాట్లాడుతూ సడన్గా మాట్లాడిపోవడం, ఉద్వేగానికి లోనవ్వడం, ఇతరులని సూటిపోటి మాటలు అనడం, లేకపోతే అసలు ఎవరైనా మనిషి కనిపిస్తే మొక్కాన్ని తిప్పుకోవడం. అంటే అది ఫస్ట్ సిమ్టమ్. సోషల్ విడ్రాయల్ అవుతున్నాడు అంటే ఇతరులతోని అతడు ఒక బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇష్టం లేదు అని చూడాలి. తర్వాత అతని ఒంటరితనాన్ని ఇష్టపడడం, తెలుసో తెలియకో అందరి మీద ఒక నిరుత్సాహ భావంలో ఉండడం, ఇవన్నీ కూడా ఒక వేరియస్ స్టేజెస్ ఆఫ్ డిప్రెషన్. ఒక్కసారి అది ముదిరింది అనుకోండి, ఇట్ మే లీడ్ టు అదర్ స్టేజ్. ఇట్ మే లీడ్ టు స్కిజోఫ్రెనియా ఆల్సో, ఆర్ హాలుసినైజేషన్స్. అన్ని విభ్రాంతికి లోనవుతాడు, భ్రమకు లోనవుతాడు, ఇంకా అది ఏదేదో రేంజెస్ తీసుకొని వెళ్తాడు. అసలు అంతవరకు అవసరం. ఈ నిగ్రహం, శరీరం మీద నిగ్రహం వచ్చిందంటే మనసు కంట్రోల్ అయినప్పుడు, మనసు కంట్రోల్ అయితే బుద్ధి బాగా బలమస్తు బుద్ధి వచ్చినప్పుడు, ఒక అర్ధగంట రోజు చేయాల్సిన యోగాన్ని చేసిన పూర్వాచారులు ఇచ్చింది మన దేశంలో ఉండే కొబ్బరి నీళ్ళకిను ఏదో వేరే కూల్ డ్రింక్స్కి ఉన్న తేడాలాగా సహజ సిద్ధమైన నారీకేలంలో నుంచి, నారీకేలం మన కొబ్బరిలో నుంచి ఉద్భవించిన నీరుకిను యాసిడ్స్ వేసిన కూల్ డ్రింక్కి తేడా ఉంది కదా.
అదేవిధంగా మన దేశ సొత్తు, మన భారతావని ఇచ్చిన వాక్యం, మన భారతావని ఇచ్చిన బోధ, మన భారతావని ఇచ్చిన ప్రబోధ, జ్ఞాన భాస్కరమైన యోగా చేయడం వల్ల మంచిది. అన్ని నిగ్రహాలు వచ్చేస్తాయి. ఈ వైరస్ వల్ల మనం ఎంతో గత సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం, కరోనా వైరస్. ఈ యోగా వల్ల ఇలాంటి వైరస్లని నిజంగా దూరం అంటే మనం వైరస్ని వైరస్ని మనం ఆపలేము. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, వైరస్కిను బ్యాక్టీరియాకి తేడా ఏంటి? బ్యాక్టీరియా అనేది ఏంటంటే అదే ఒక జీవకణం. వైరస్ అనే దానికి జీవం ఉంటుంది, దానికి ఒక ఆశ్రయం తీసుకొని అది వృద్ధి చెందుతుంది. దాన్ని ఏంటంటారు? క్లోనింగ్ అంటారు. వైరస్ని మనం ఆపలేము, వైరస్ యొక్క ప్రభావాన్ని మనం ఆపవచ్చు. అంటే ఇప్పుడు కరోనానే తీసుకోండి, ఇమ్యూనిటీని కొట్టింది. మనం ఇమ్యూనిటీని పెంచుకుంటే అది మనం ఏం చేయలేదు లేదు కదా. కరోనా ఏం చేసింది? ఇక్కడ గొంతు దగ్గర కొట్టింది కదా, ఇక్కడ లారింగ్స్, ఫ్యారింగ్స్ అని చెప్పి తర్వాత స్వరపేటిక ఉంది. సో ఇక్కడ కొట్టేసరికి ఏమైంది? శ్వాస ఊపిరితిత్తులకి అందలేదు. ఊపిరితిత్తులకి అందకపోతే ఏమవుతుంది? లీడ్స్ టు హార్ట్ ఫెయిల్యూర్ కదా. కాబట్టి అసలు ఈ కరోనా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఆ కరోనా అంటేనే అది ఒక పెద్ద ఇదైపోయింది, ఎందుకంటే బాగా ఎక్కువ వినేసి అయిపోయింది. కానీ దాని జన్మ ఎందుకు వచ్చిందంటే ప్రకృతిలో మనము చేసిన విధ్వంసం వల్ల దాని జననానికి ఒక కారణం ఇచ్చాం. సో దాన్ని ఐడెంటిఫై చేస్తే కానీ ఈ కరోనాకి ఒక సొల్యూషన్ రాదు. దాన్ని మనం ఐడెంటిఫై చేసి అది పెద్ద లాంగ్ టర్మ్ ప్రాసెస్. దానికి విరుగుడు ఏం చేయాలి? ఇప్పుడు మన ఇంట్లోకి ఒక పాము వచ్చింది, అది విషసర్పం అని మన నాలేదు, విషం సర్పం కాకపోయి ఉండొచ్చు. అది పాము వచ్చి ఇట్లా బుస్స్ ఉంటుంది, దానికి నాగు పాములానే ఉంది. ఏం చేయాలి? నీ చేతిలో కర్ర ఉంది, నువ్వు ఒక్కడిగా ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఏదో ఒకటి చేయాలి కదా. దాన్నన్నా నువ్వు అటాక్ చేయాలి, లేదా దాన్నన్నా కనిపించుకోవాలి. రెండే లేదు. నీకు సర్వభూత దేవుండి అమ్మ పాము రామ్మ నువ్వు నేను ఒకటే, నేను ఋషి పరంపరలో మాట్లాడినా పర్వాలేదు. కానీ యూ మస్ట్ టేక్ సర్టన్ రెమెడియల్ మెజర్స్ కదా. ఇప్పుడు ఇది పెట్టుకోండి అన్నారు, మాస్క్ ఎందుకు అన్నారు? శ్వాసకి వెళ్ళి అఫెక్ట్ అవుతుంది కాబట్టి ముక్కు మీద మాస్క్ కావాలి. మనం ఎంతమంది మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు? వారికే కాకుండా ఇతరులకి అందరికీ డ్యామేజ్ చేస్తున్నారు. దాన్ని ఎవరి మీద పడుతుంది? ఆ బడ్డను హాస్పిటల్స్ మీద పడుతుంది. సరే, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. వాళ్ళైనా కూడా ఒక 50 లక్షలు కోటి రూపాయలు ఒక్కసారి లాస్ ఈజ్ అ లాస్ కదా. పోయి ఆ లాస్లో వాళ్ళ నియర్ అండ్ డియర్ చనిపోయారు అనుకోండి, వాట్ ఈస్ యూస్? అంత ఎక్స్పెరిమెంట్. జబ్బు రావడం, కాస్ట్లీ జబ్బు రావడం ఫ్యాషనా? అది ఒక్కొక్కసారి చూస్తుంటాను, క్యాన్సర్ అంటే చాలా డబ్బులు ఉంది కానీ క్యాన్సర్ అంటే అది ఫ్యాషనా? సో ఏదో ఒక ఇమోషనల్ ఏరియా లోపల ఆర్ ఫిజికల్ ఏరియాలో ఒక రుగ్మత సెట్ ఇన్ అయ్యింది అంటే మన జీవన శైలి లోపల తెలుసో తెలియకో ఒక లోపం వచ్చింది. ఆ లోపాన్ని రెక్టిఫై చేసుకోవడం వల్ల నీకు హెల్త్కి డేంజర్ ఉండదు. అదే మన ఋషులు వారు చేసిన పని. వారు పాటించింది ఏంటంటే ఎప్పటికప్పుడు వారి శరీరంలో ఉన్న టాక్సిన్స్ అంతా కూడా బయటికి పంపించేవారు. ప్రాణాయామం ద్వారా అది లోపల ఉన్న టాక్సిన్ వచ్చిందా దాన్ని ధ్వంసం చేసేవారు. తర్వాత అలాగే భోజనం చేసినా కూడా సర్వం కృష్ణార్పణమస్తు అని, నేను కాదు తినేది, ఆ భగవంతుడు తింటున్నాడు. అది ఎంత పెద్ద విషయమైనా ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు ఈ లీడు జనాలు? శ్రీకృష్ణ పరమాత్మ పూతన వచ్చింది, అందమైన స్త్రీ రూపంలో వచ్చి పాలిస్తానని వచ్చింది పరమాత్మకి. చూశాడు కృష్ణుడు. అప్పుడు ఎంత ఒక 8 రోజులు ఉండొచ్చు, చిన్న పసి కందు. ఆ పూతన వచ్చినప్పుడు వద్దని లేదు, వచ్చింది. ఒక పాలు తాగిపిస్తుంది. అటనే పాలను పట్టుకొని, పీకని పట్టుకొని మొత్తం లాగేశాడు. ఆ స్తన్యానికి ఆమె ఏం పూసుకొని వచ్చింది? విషం పూసుకొని వచ్చింది. విషం పూసుకొని వచ్చిన దానికి కూడా దాంట్లో ఉన్న సర్వాన్ని లాగేసి దాన్ని కాల్చినప్పుడు గంధస్వరూపం చేసేసాడు భగవాన్. కాబట్టి విషముని హరించుకునేవాడు పరమాత్మ కాబట్టి సర్వం కృష్ణ అర్పణమస్తు. విషము కంటే కూడా చాలా అంటే భయంకరమైనది విషయవాంఛ. కాబట్టి విషయవాంఛలు పోవాలంటే ఆయన అంటే పరమాత్మ, ఆయన లీల చేయగలిగినాడు. మనం చేయగలుగుతాము? మనం తాగే నీళ్ళ నుంచి విషయం కదా.
అంటే ఇప్పుడు ఆనాడు ఆ కృష్ణుడు ఒక పూతన్న దగ్గరికి వెళ్ళి తాగి గొప్పవాడయ్యాడు, కానీ ఇప్పుడు ఇవాళ కలియుగంలో ప్రతోడు కృష్ణుడే. రోజు మనం తినేది కల్తీ ఆహారం, రోజు మనం తాగేది కల్తీ వ్యవహారం. కాబట్టి ఒక స్టేజ్ అయినాక ఏమవుతుందంటే స్వచ్ఛత లేని ఆహారం తీసుకోవడం వల్ల స్లోగా అది పోయి డిపాజిట్ అయ్యి ఒక్కొక్క ఆర్గన్ యొక్క ఫంక్షన్ని అది విధ్వంసం చేస్తుంది. మొత్తం ఒక్కొక్క పాట. అది మనం తెలుసుకునేసరికి చాలా సమయం. అలా ఎప్పుడో తెలుసుకొని ఇన్సూరెన్సులు కట్టి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్లు మనకి ట్రీట్మెంట్ ఇచ్చి అంత లోపలే ధనం పోగొట్టుకొని కావాల్సిన వాళ్ళని పోగొట్టుకునే బదులు ఒక 20 నిమిషాలు 50 నిమిషాలు డూ ది యోగా ఇన్ రైట్ వే. భారత ప్రభుత్వమే అది ఇచ్చింది, ఎవరైతే బయట లేదు కదా. భారత ప్రభుత్వం ఇచ్చిన విధి విధానం మనం నేర్చుకోవడం వల్ల, ప్రయత్నం చేయడం వల్ల గురువుల దగ్గర ఎవరి దగ్గర నేర్చుకోవడము, లేకపోతే నేర్పించే సంస్థలు ఉన్నాయి, సంస్థల దగ్గర నేర్చుకోవడం ఇప్పుడు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఇంతకుముందు అంటే ఆన్లైన్ లోపల ఏంటంటే ఇప్పుడు వెబినార్ సెమినార్ అన్నీ కూడా ఆన్లైన్. ఇప్పుడు ఎవ్వరు కూడా ఇంకా పెద్ద పెద్ద హాల్స్కి ఇంకా వెళ్ళరు ఇంకా రాబో టైంలో. ఎందుకంటే ఎవరికి వెళ్ళాలో టార్గెట్ ఆడియన్స్ వాళ్ళే వస్తున్నారు వెబినార్లో. లేకపోతే ఇంతకుముందు వచ్చినోడు పోయినోడు ఎవరు వచ్చేవాళ్ళు, వీళ్ళకి అసలు మెసేజ్ వెళ్తుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అందరూ జూమ్ ఐడి ఇచ్చేస్తున్నారు, జూమ్ ఐడిలో కనెక్ట్ అవుతున్నారు, హాయ్ అంటున్నారు, హూయ్ అంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఇది కూడా ఓవర్ అయిపోయింది. పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ అయ్యేవాడు 12-1 గంట వరకు వెబినార్లోనే ఉంటున్నారు. ఏమవుతుంది, ఆ ఎలక్ట్రానిక్ రేడియేషన్స్ వల్ల ఒక స్టేజ్ పోయినాక దేర్ ఐస్ విల్ గెట్ ఎఫెక్టెడ్. వారి చెవులకి రేడియేషన్తో నెక్స్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్కి మంచి వ్యాపారం, ఐ స్పెషలిస్ట్ అండ్ ఈ స్పెషలిస్ట్. తినకుండా ఉండడం థ్రోట్ స్పెషలిస్ట్, ఇంకో వస్తుంది. సో ఏదో అవాయిడ్ చేయబోయి ఏదో చేస్తుంది. ఇవన్నీ ఎందుకు, మనం ఎంతవరకు ఏకసంతాగ్రాహిలాగా ఎలా ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఎలా తెచ్చుకోవాలి అనేది యోగ మర్మాలను తెలుసుకో క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటే అది పెద్ద నేను మొత్తం టోటల్ అది మార్చేస్తుందని నేను చెప్పను, కానీ ఒక మార్పుకు మాత్రం తప్పకుండా నాదైతే ఒక కొత్త జీవన విధానానికి, ఒక ఆత్మ నియంత్రణకి అది మార్గం. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు కూడా ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం అనేక జబ్బులతో బాధపడుతున్న వారు కూడా అండ్ కరోనాతో కూడా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉన్నా కూడా, సో మనం ప్రతి ఒక్కరు ఒక్క అర్ధ గంట లేదంటే మీకు కుదిరితే గంట సేపు కానీ ఎర్లీ మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అవర్స్లో మీరు అంటే ఎవరైతే యోగా అయితే చేస్తారో నిజంగా సర్వ రోగ నివారణ అంటాం కదా, అది ఇప్పుడు యోగానే. సో నిజంగా ప్రతి ఒక్కరూ కుదిరితే మీకు అర్ధ గంట అయినా దానికి టైం కేటాయించి మీరు యోగా చేసే ప్రయత్నం చేయండి. సో ఎలాంటి అంటే డిసీజెస్ ఎలాంటి జబ్బులు రాకుండా కూడా మీరు ఆరోగ్యంగా ఉండండి, ఇతరులను కూడా ఆరోగ్యంగా ఉంచేలా మీరు కూడా మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ సార్.